అధికారంలోకి వచ్చే 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత రాష్ట్ర ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగిస్తోందని, మార్పు ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు. ఆయన మోడీ గారికి అవసరం కంటే కూడా దేశానికే మోడీ గారు అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మొన్న నల్లగొండలో మామూలు చెప్తున్నారు, ఎన్నడూ ఏ ఊర్లో ఓట్లు పడని నల్లగొండలో గొప్పగా ఓట్లు పడ్డాయి. ఓట్లు పడింది మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. అందువల్ల అది పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, రేపు కౌన్సిల్ అయినా కూడా, రేపు మళ్ళీ సర్పంచ్ అయినా, ఎక్కడైనా కూడా నిజాయితీగా ధర్మంగా ఈ దేశాన్ని నడపగలరు. రేపు ఈ రాష్ట్రం నడపగలిగినటువంటి శక్తి బీజేపీ మాత్రం ఉంది. కాబట్టి పార్టీ గుర్తు లేకపోవచ్చు, కానీ తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తిన జెండా కోసం పాటుపడుతున్న వ్యక్తి. కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ ఉన్నటువంటి మేధావులారా, ఉద్యోగులారా, ఇలా రిటైర్డ్ ఉద్యోగులారా, మీరందరూ కూడా ఆలోచనపరమైన డిబేట్ చేయండి, ఆచరణ చూసే ప్రయత్నం చేయని చెప్పబోతున్నాను. అండ్ చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్పబోతున్నా, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్. చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్. జడ్జ్ బై ప్రాక్టీసెస్, నాట్ బై ప్రామిసెస్. భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వదు, ఇక తప్ప భారతీయ జనతా పార్టీ ప్రామిస్ చేయదు, ఆచరణ మాత్రమే వీటిలోకి బతికే పార్టీ. కాబట్టి తప్పకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఆచరణలో ప్రజల వైపు ఉంటాడు, ఆచరణలో ధర్మం వైపు ఉంటాడు, ఆచరణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్లో పనిచేసే బాధ్యత కలిగించాలని చెప్పి కోరుకుంటూ, మిర్యాలగూడలో ఇంత గొప్పగా సభ నిర్వహించిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవుతున్న భారత్ మాత.